మన సీఎం రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నారు, బట్ ఫర్ ద రాంగ్ రీజన్స్ ఏంటో తెలుసా? ఇక మీదట తెలంగాణలో ట్రాఫిక్ వైలేషన్స్కి పాల్పడితే చిన్నదైనా పెద్దదైనా ఇమ్మీడియట్లీ మన అకౌంట్లోంచి అమౌంట్ ఆటో డెబిట్ అవుతాయి, అంటే చలాన్లు అప్పటికప్పుడు కట్ అయిపోతాయి అనమాట. నా ఇది గుడ్డా బ్యాడ్ అగ్లీ అనేది మనం రోడ్డు మీద ఎంత రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తాం దాన్ని బట్టి ఉంటుంది. బట్ సాధారణంగా మనం ఏం చేస్తాం, ట్రాఫిక్ చలాన్లు పడ్డప్పుడు పోలీసులు పట్టుకున్నప్పుడు చూద్దాంలే, లేకపోతే ఇయర్ ఎండ్కి ఎలాగో డిస్కౌంట్ ఇస్తారు 50% ఆఫ్, అప్పుడు కట్టేద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాం. బట్ ఇక మీదట అలా కాకూడదు. అధికారులకి క్లియర్గా చెప్పారు, ఇక్కడ నుంచి వెహికల్స్ పర్చేస్ చేసే టైంలోనే ఈ ఫెసిలిటీ ఇంప్లిమెంట్ చేయండి, లేదంటే టెక్నాలజీని ఉపయోగించుకోండి. ఐ డోంట్ నో హౌ యూ డూ ఇట్, ఫైండ్ అ వే, బట్ ఆటో డెబిట్ అవ్వాల్సిందే చలాను అని చెప్పేసి. నా దీనికి సంబంధించి ప్రజల రెస్పాన్సెస్ చాలా బాగున్నాయి. దిస్ టైమ్ దే డింట్ రియాక్ట్, దే రెస్పాండెడ్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక రెస్పాన్స్ భలే నచ్చింది. ఇట్ వాజ్ ఆన్ ట్విట్టర్. పాట్ హోల్స్ వల్ల కానీ వెహికల్స్ డ్యామేజ్ అయితే వెంటనే గవర్నమెంట్కి రివర్స్ చలానా ఎలా పెట్టండి. యజమాని అంటే మనం వెహికల్ ఓనర్స్ రోడ్ల వల్ల హాస్పిటల్ పాలైతే జిహెచ్ఎంసీ అకౌంట్ నుంచి నష్టపరిహారం వెంటనే కట్టేలా చేయండి. వర్షాకాలంలో నీళ్లు నిలిచి వాహనాలు పాడైతే జిహెచ్ఎంసీ నుంచి ఇన్సూరెన్స్ రూపంలో పరిహారం వచ్చేలా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇంక్లూడ్ చేయండి అంటూ రెస్పాండ్ అయ్యారు. See, the point is very clear. డెమోక్రసీలో ప్రజలు రియాక్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ విల్ కీప్ ద అథారిటీస్ అండ్ గవర్నమెంట్ ఇన్ చెక్. ఇన్ఫ్యాక్ట్ మన చేతుల్లో ఉన్న పవర్ మనం రియలైజ్ అవ్వట్లేదు, కానీ వీ హోల్డ్ మోర్ పవర్ ఇన్ అవర్ హ్యాండ్స్ దాన్ వి యాక్చువల్లీ రియలైజ్. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎలాంటి సిచ్యువేషన్లో ఏ కాంటెక్స్లో ఇలాంటి రూల్స్ గురించి మాట్లాడారో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. బేస్లెస్ ఎలిగేషన్స్ కానీ బేస్లెస్ ఒపీనియన్ ఇన్ఫర్మేషన్స్ కానీ ఎవరికి పనికిరావు. ఆయన కేవలం ట్రాఫిక్ చలాన్ల గురించి మాత్రమే మాట్లాడలేదు, ఈ రెక్లెస్ డ్రైవింగ్ వల్ల పోయే ప్రాణాల గురించి మాట్లాడారు. అండ్ ఆ కాంటెక్స్లో దానికి చెక్ పెట్టడానికి మాత్రమే ఈ చలాన్లు ఆటో డెబిట్ అవ్వాలి అని చెప్పేసి సూచించారు. డేటా చూస్తే భయం వస్తుంది తెలుసా. భారతదేశపు డేటా వదిలేసేయండి, మనం తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. 2023 వాజ్ ద లాస్ట్ రిపోర్ట్ దట్ ఐ కుడ్ గెట్ మై హ్యాండ్స్ ఆన్. ఆ రిపోర్ట్స్ ప్రకారం తెలంగాణలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన ప్రతి 5గురిలో ఒకరు పాదచారులే, అంటే పెడెస్ట్రియన్స్. అంటే మనం ఏం చేయక్కర్లా, రోడ్డు మీదకి వస్తే పోయే ఆస్కారం ఎక్కువ. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, రేవంత్ రెడ్డి గారు ఇలాంటి హార్ష్ మెజర్స్ ఇంప్లిమెంట్ చేయాలి అనుకోవడం కరెక్టా కాదా అంటే, ప్రాణాలు కాపాడటం కోసం అది ఉద్దేశం కాబట్టి కరెక్ట్నే చెప్పాలి. బికాస్ టఫ్ టైమ్స్ కాల్ ఫర్ టఫ్ మెజర్స్. హౌఎవర్ సార్, ఇందాక మేము లిస్ట్ డౌన్ చేసిన కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా అంతే వ్యాలిడ్. సో వాటిని మీ ఎండ్ నుంచి కరెక్ట్ చేయడానికి, సెటరేట్ చేయడానికి ఏమైతే చేస్తున్నారో అవి జనాలకి చెప్పి, వాటిని జనాలకి చూపించి ఇలాంటి హార్ష్ మెథడ్స్ కానీ రూల్స్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఒకవేళ జనాలు ఓపెన్ హార్ట్తో వెల్కమ్ చేయకపోయినా యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. దట్స్ ఆల్ వి రిక్వెస్ట్ ఫ్రమ్ ఆర్ ఎండ్. ఈ హోల్ ఫియాస్కో మీద వాట్ ఈస్ యువర్ టేక్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ బిలో. బికాస్ ఈ ఛానల్లో the whole agenda is to have insightful, informed and interesting discussions around things that matter to us, that affect us on a daily basis. Cheers, have a fantastic day ahead.